మా వదిలికి తీసుకెళ్ళాలి కానీ మంచి చీరలు చూపించండి. తెలుగులో చెప్తే ఎలా అర్థం అవుతుందిరా? షో మీ సమ్ సారీస్. చీరలు చూపించమంటే చేతులు చూపిస్తుంది ఈ నేపాల్ వాళ్ళంతా అయితే భయ్యా, మనం ఒకటి అడిగితే వాళ్ళు ఇంకోటి చూపిస్తారు. ఐ వాంట్ సమ్ సారీస్. సారీస్ ఏంటండి క్యో క్యో? ఏంటి క్యో క్యో? ఏది అడిగినా క్యో 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 క్యో. ఈ నేపాలి భాష చచ్చిపోతున్నాం. కాఫీ అడితే క్యో, సిగరెట్ అడితే క్యో, టిఫిన్ అడితే క్యో, అసలు క్యో. భయ్యా భయ్యా మేకపిల్ వచ్చింది, దాన్ని అడిగి తెలుసుకుందాం. 1 minute. Excuse me. Sarees. I want some sarees like this. साड़ी భయ్యా దీనికి అర్థమైపోయింది. तले ब्याह करने के गाले तेरे लागे ब्याह को साड़ी किंचा रे. అమ్మయ్యా కరెక్ట్ గానే చూపించింది. ఈ కుయ్య కుయ్యలకు పట్టుకుని చూపిస్తే కానీ అర్థం కాదు. ఇది ఎలా ఉందిరా? నాకు నచ్చింది, మరి వదినకు నచ్చుద్దో లేదో. ఉండు ఆ కిలికిలు అడిగొస్తా. ఇప్పుడు ఆ పిల్లతో అంత రిలేషన్ అవసరం? ఆడవాళ్ళ టేస్ట్లు ఆడవాళ్ళకే తెలుస్తాయి. నువ్వు ఉండు. ఇదిగో కిలికిలే. ఏ క్యో క్యో ప్రియా భయ్యా సచ్చా ప్రియా బడే పుంజరి చిచి ఇది నచ్చలేదంట భయ్యా. యా క్యా క్యా ఇత్ర ప్రియ పుంజరి తెట్లే ఇది కూడా నచ్చలేదంట భయ్యా. ఉండు నేను తెస్తాను, గ్యారెంటీకి నచ్చుతుంది. ఏ క్యో క్యో చెప్పానుగా నచ్చుతుందని. ప్యాక్ దిస్. ఇదేంట్రా టోపీ చూపిస్తుంది? వాళ్ళ తాత కొంటుందేమో. మగవాళ్ళం కదా, మగవాళ్ళ టేస్ట్లు మగవాళ్ళకి తెలుస్తాయని మనల్ని అడుగుతుంది. అలాగా? సూపర్, ఫ్యాంటాస్టిక్. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. టైంకి వచ్చి మంచి చైర్ సెలెక్ట్ చేసాం. మళ్ళీ క్యో 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 అది మా వాడు చెప్తే అర్థం కాదు భయ్యా, నేను చెప్తాను ఇలాగే. ఇప్పుడు ఈ చీర నువ్వు సెలెక్ట్ చేసినట్టు మా భయ్యా మిస్సెస్ తో చెప్తాం. తీసుకెళ్ళిపోదేంటి? నువ్వు చేసిన సైకిల్ ఈ చీర నీ కోసమే తీసుకోమ్మా అన్నట్టుంది. ఇదిగో గిలిగిలి. హలో హలో అనకాపల్లి, ఏంటి నువ్వు గుడికి వచ్చావా? నీకోసమే వచ్చాం. ఏంటి మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. ఏంటి పని? మీ ఫ్రెండ్ నే పెళ్లికి పెళ్ళడానికి వచ్చాడు. ఏంటి పెళ్లిళ్ళకి తద్దినాలకు వచ్చే తీరిక మా భయ్యాకి లేదు. ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఇదిగో ఆయన వచ్చింది పెళ్లి పిలుపులు కాదు, పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడానికి. పెళ్లి కొడుక? పెళ్లి కొడుకు ఏంటి? మీ ఫ్రెండ్ మనీషాని ప్రేమించాడు కదా, అందుకని పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంకో గంటలో పెళ్లి. గంటలో పెళ్లి అంటే బాబు? ఇక్కడ అంతేనే బాబు, 3 నిమిషాల్లో ముహూర్తం పెట్టి 30 నిమిషాలు పెళ్లి జరిపించేస్తారు. ఇది చూడు, ఆ రోజు మేక పిల్లని కాపాడటం కోసం మా వాడు మనిషిని ప్రేమిస్తున్నాను అబద్ధం చెప్పానయ్యా. అంటే శ్రీరామ్ మనీషాని ప్రేమించడం లేదా? శ్రీరామ్ తన భార్యను తప్ప ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించలేడు. అంటే శ్రీరామ్ ఇదివరకే పెళ్లి అయిపోయిందా? మరి మొన్న మనీషాకి పెళ్లి చీర కూడా ఇచ్చారట. మేమెక్కడిచ్చామే బాబు, ఆ అమ్మాయి లాక్కుని పరిగెట్టింది. అమ్మ బాబోయ్, కొంప మునిగిపోయింది. ఇప్పుడు ఎలా? ఈ విషయం వాళ్ళకి చెప్పి ఆ మేకపిల్లకి వేరే సంబంధం చూడమని చెప్పు. కట్నం ఏమైనా కాలిస్తే మేము ఇస్తాం. చాలా డేంజర్ అయ్యా బాబు. వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేశారంటే జరిగిపోవాల్సిందే, లేకపోతే గుండు కొట్టించి గుడ్లతో కొట్టి నానా హింసలు పెట్టేస్తారు. చిటో గారా గిలోకినా భయం. అదే చెప్తున్నా, త్వరగా పంపించమంటున్నాడు. ఎలాగే నీ పెళ్లి జరిగేలా చూడు, లేకపోతే మీ ఇద్దరు ఎక్కడే జీవితాంతం అడుక్కు తినాల్సి వస్తుంది. ఓరి నాయన, ఇది ఎక్కడ గొడవే బాబు. సర్లే, మా వాడికి ఏదో నచ్చ చెప్పి నేను తీసుకొస్తాను, కానీ ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దర్బార్ స్క్వేర్కి వచ్చేయండి. యోలేరే అవుచారే హమీజు చిటో హౌస్. ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా. తీసుకెళ్ళకపోతే వాళ్ళు చంపేస్తారు, తీసుకెళ్లి పెళ్ళంటే వీడు చంపేస్తాడు. ఇప్పుడు ఎలాగా? ఈ రోజు బిజినెస్ అదిరిపోయేలాగా ఆర్తివు. అలాగే. ఏకే రావ్, పీకే రావ్. అన్నయ్యకి హారతిద్దామంటే అమ్మాయిలు వచ్చారేంటి? మీరెవరండి? ఏంటి వదినలు వస్తే హారతి ఇవ్వకుండా ఆరా తీస్తున్నా? వదినలా? మీ ఇంట్లో కుడి కాలు పెట్టి కోడళ్ళం, మీ అన్నలకి ఎడం వైపు నిలబడితే భార్యలం. అమ్మా నాన్న, మీ కోడళ్ళు వచ్చారు. హాయ్. ఎవరు కావాలమ్మా? మీ అబ్బాయిలు కావాలి. బట్టల కోసమా? కాదు, వాళ్ళు మా దగ్గర దొంగతనం చేశారు. మా అబ్బాయిలు దొంగతనం చేశారా? నేను నమ్మను. అవును, మీ అబ్బాయిలు మా మనసుల్ని దొంగతనం చేశారు. ఏంటి మీ మనసులు దొంగతనం చేశారా? మనీ ఏమోనని టెన్షన్ పడిపోయాను. అత్తయ్య, మావయ్య, మరదలా క్రికెట్ ఆడడానికి వచ్చి బాల్ దాయటం ఎందుకు? డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తాం. సైట్ కొట్టడం, లైన్ వేయడం, ట్రాక్ లో పెట్టుకోవడం, చివరికి పేరెంట్స్ నొప్పించడం, ఇదంతా ప్రాసెస్ కి చాలా టైం పడుతుంది. అన్నాళ్ళు వెయిట్ చేయడం మా వల్ల కాదు. ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్. క్షణాల్లో డిసైడ్ అవ్వాలి, నిమిషాల్లో ఫినిష్ చేయాలి. అందుకే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని మేము ఫిక్స్ అయ్యాం. మీరు మా పెళ్లి డేట్ ఫిక్స్ చేయండి. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళేంది ఇక్కడ? అంటే వీళ్ళు మీకు ముందే తెలుసా? అంటే ఇంటికి పిలిచి బట్టలు కొనుక్కున్నారు.
ఇంటికొచ్చి సరుకు చూపించమంటే సరసాలాడారు అంకుల్. అది కాకుండా చాలు చాలు అర్థమైంది. చూడండమ్మా, మీ ధైర్యం మాకు నచ్చింది. మీరే మా ఇంటికి కాబోయే కోడళ్ళు. వాళ్ళు ఫీల్ అయితేనో మీరు ఫిక్స్ అయిద్దాను. వీళ్ళ ఇంటి కోడలు అవరు. వీళ్ళని మేము కట్టుకుంటే అవుతారు. మేము ఓకే అంటున్నాం, వాళ్ళని చేసుకోవాల్సిందే. వదిన్ల డేర్ అండ్ డాష్ నాకు ఓకే. మీ ఇద్దరికి ఓకే అయితే నాకు ఓకే. మా అమ్మే. రేయ్, కలిసి వచ్చే కాలం వస్తే ఇలా కన్విన్స్ చేసే కోడళ్ళు వస్తారా? ప్రొసీడ్. మామయ్య గారు, అత్తయ్య గారు. లేమ్మా. మీరు ఒకసారి లోపలికి రండి, విప్పి మాట్లాడాలి. విప్పా ఏంటి? ఈ వక్తృత్వ పోటీలలో ఎన్నో కళాశాలలు పాల్గొన్న ఈ ఆఖరు పోటీ వరకు వచ్చిన వ్యక్తులు మాతా ఉమెన్స్ కాలేజీ నుండి కుమారి లత, పితా మెన్స్ కాలేజీ నుండి మిస్టర్ రవి, మిస్టర్ సుందరమూర్తి. నో, అమ్మాయిల్ని కుమారి అని సంబోధించారు కనుక అబ్బాయిల్ని కుమారుడు అని పిలవాల్సిందే. నో అనడానికి వీల్లేదు. అవును, కుమారుడే అనాలి. పోనీ ఇంగ్లీష్ మానేసి అచ్చ తెలుగులో శ్రీ అనండి చాలు. నో 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 నో. అత్తమాను నోరేనా? ఎస్ కూడా అప్పుడప్పుడు వాడుకోండి, లేకపోతే బూజు పట్టిపోతుంది. పెళ్లి కాని వాళ్ళని ఇంగ్లీష్ లో మిస్, మిస్టర్ అని సమానంగా పిలిచినట్టు తెలుగులో కూడా కుమారి, కుమారుడు అని సమానంగా పిలవటం మర్యాద. స్త్రీ పురుషులు సమానులు, మర్యాదలు కూడా సమానంగా ఉండాలి. ఉండాలి, ఉండాలి, ఉండాలి. ఆల్ రైట్ అగ్రీ. అలాగే పిలుస్తారు. విద్యార్థుల తరఫున కుమారుడు రవి, కుమారుడు సుందరమూర్తి మిగిలారు. వీరు కట్నాలు తీసుకోవచ్చు అని మగవాళ్ళు, కూడదు అని ఆడవాళ్లు వాదోపవాదాలు జరుపుతారు. చేసి వాదనను ప్రత్యక్ష రామాయణం చేయకుండా వాదించమని నా మనవి. తరువాత కుమారుడు రవి. అధ్యక్షులతో పాటు అందరికీ నా వందనాలు. అసలే వరకట్నానికి తొలి రూపం కన్యాశుల్కం. ఆ కాలంలో ఆడవాళ్ల జనాభా తక్కువ, మగవాళ్ల జనాభా ఎక్కువ. అందువల్ల ఆడవాళ్లకు డిమాండ్ పెరిగి మగవాళ్ల దగ్గర నుంచి కన్యాశుల్కం పుచ్చుకున్నారు. కానీ రాను రాను మగవాళ్ల జనాభా తగ్గి ఆడవాళ్ల జనాభా పెరగడంతో మా మగధీరులకు డిమాండ్ పెరిగి కన్యాశుల్కం స్థానంలో వరకట్నం తీసుకుంటున్నాం. అవకాశం చిక్కింది కదా అని మా నుంచి కన్యాశుల్కం వసూళ్లు చేసిన ఈ ఆడపడుచులు ఈనాడు మాకు వరకట్నం ఇవ్వకూడదన్నది అర్థం లేని వాదన. ఇది నా మొదటి పాయింట్. ఈ పాయింట్ కు సమాధానం చెప్పగలిగితే నా రెండో పాయింట్ చెప్తాను. గుడ్. కుమారి లత. అందరికీ నా నమస్కారాలు. మీకు కాదండి, రవి గారు ఎకనామిక్స్ విద్యార్థిలా ఉన్నారు. అందుకే వస్తువులో లాగా మనుషుల్లో కూడా సప్లై అండ్ డిమాండ్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అయినా వారన్నట్టు ఒక్కప్పుడు మా స్త్రీలు కన్యాశుల్కం తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఆ కన్యాశుల్కంతో పాటు సతీ సహగమనం కూడా, అంటే భర్త చనిపోతే భార్య కూడా అతనితో పాటు సజీవంగా నిప్పుల పడి కాలిపోవడం కూడా ఉందన్న సంగతి ద గ్రేట్ రవి గారు మర్చిపోయారు. కట్నం తీసుకునే వాళ్ళు పతి సహగమనం చేస్తారా? కట్నం కోసం కాలిపోవడం మాతరంగా తల్లు. మీరు మమ్మల్ని డబ్బిచ్చుకున్న రోజుల్లో ఈమె నా మనిషి అనే గుర్తు కోసం తాళి కట్టారు. కానీ ఈ రోజుల్లో వరకట్నం ఇచ్చి మిమ్మల్ని మేం కొంటున్నాం కనుక ఇక తాళి మీరు కట్టించుకోవాలి. అవును, కట్నానికి అమ్ముడు పోయేవాడు తాళి కట్టించుకోవాలి. అవును, ఆడది పెళ్ళైన దగ్గర నుంచి పిల్లల్ని కనడం పెంచడమే తప్ప కుటుంబానికి ఆర్థికంగా ఏ విధంగానూ సహాయపడలేకపోతుంది. ఈ లోటు తీర్చుకోవడం కోసమే పెళ్లితో పాటు కట్నం కూడా తీసుకొచ్చి కుటుంబ భారంలో భాగస్వాములు అవుతుంది. కనుక కట్నం తీసుకురాని భార్య బాకీదార్ అవుతుందే తప్ప సహభాగిని కాదు, కానేరు. అవును, ఎలా అవుతుంది? ఆడది తన భర్త ప్రతిరూపాన్ని కడుపులో భద్రపరిచి నవమాసాలు మోసి రక్తాన్ని రంగరించి ప్రాణాన్ని పాలుగా మార్చి మరో తరానికి ఊపిరి పోస్తుంది. ఆ మాతృమూర్తికి విలువ కట్టగలిగేవాడు ఉండడు సరికదా? ఆ ఆది శక్తిని కట్నాల పేరుతో కలసపరిచేవాడు తన జన్మను తానే అవమానించుకున్నవాడు అవుతాడు. అలాంటి వాడు మగాడు కాడు, కానేరడు. ఈ పోటీలలో అందరి హృదయాలు కదిలేలా వాదించి ఒప్పించిన కుమారి లతకు ప్రథమ బహుమతి ఇవ్వడమైనది. అలాగనే నువ్వు ఇలా పిలుస్తావని తలుపు దగ్గర ఓ చెవు పెట్టే ఉంచుతాను బావగారు. అక్క, బావగారు అని పిలవడానికి ఇది మీ అక్క బాలాకుమారి ఇల్లేం కాదు. ఇక నా రెండో పాయింట్, 10 రోజుల క్రితం మనం పంపించిన సరుకు ఇంకా గూడ్స్ షెడ్ లోనే ఉండిపోయిందట. ఏం చెయ్యను సార్,
సరుకు నింపడానికి వ్యాగన్లు లేవని, వ్యాగన్లు లాగటానికి ఇంజిన్ లేదని, అసలు రైలు నడవటానికి పట్టాలే లేవని ఇలా చెప్పిన కారణం చెప్పకుండా ప్రతిరోజు తిప్పుతూనే ఉన్నారు నన్ను. లాభం లేదు నక్క. బిజినెస్ చేయడానికి బ్యాంక్ లో డబ్బు ఉంటేనే సరిపోదు, బుర్రలో తెలివితేటలు కూడా ఉండాలి. బ్రహ్మాండంగా నిజం చెప్పారండి. పర్మిషన్ లేకుండా లోపలికి వస్తారా? పర్మిషన్ కోసమే లోపలికి వచ్చానండి. నన్ను గుర్తుపట్టలేదా సార్? మీ కారు కింద నేను పడబోతే ఏదైనా ఆర్టీసీ బస్సు కింద పడమని సలహా ఇచ్చి మీరు 10 రూపాయలు నాకు ఇచ్చారండి. మీ సమస్య నాకు అర్థమైపోయింది సార్. దాన్ని పరిష్కరించడం నాకు మంచినీళ్ళ ప్రాయం. మిస్టర్, నీకు అక్కడ సంగతి తెలియక మాట్లాడుతున్నావు. ఇంకా వారం రోజుల లోపల సరుకు అక్కడి నుంచి కదలటం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్. నాకు ఒక అవకాశం ఇప్పించండి సార్. 24 గంటలు ఆ పని పూర్తి చేస్తాను. నీకు అక్కడ అంత పలుకుబడి ఉందా? పలుకుబడిలే ఉంది సార్, అంతా మన మాటల్లో ఉంది. అలాగా, అయితే ఆ పని చెయ్యి. ఆ పని చేయాలంటే ఒక షరతు ఉంది సార్. ఏమిటి? మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగమా? సరే, ఆ పని పూర్తి చేయి, నీకు ఉద్యోగం ఇస్తాను. ఇక నా రెండో పాయింట్. అన్నిటికంటే ముందు పాయింట్ వినండి. ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవు. ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా లేవు? అతను చెప్పిన ప్రకారం ఆ పని పూర్తి చేసుకొస్తే నీ ఉద్యోగం ఖాళీ అవుతుంది. ఆ ఉద్యోగంలో అతను జాయిన్ అవుతాడు. థ్యాంక్ యూ సార్. ఈ 10 రూపాయలు అడ్వాన్స్ గా ఉంచుకుంటాను. వస్తా బ్రదర్. సూర్యం, గూడ్స్ వేగలు సంపాదించడం అంత తేలిక కాదయ్యా. నువ్వెందుకు ఇచ్చావు అతనికి హామీ? ఉద్యోగం కోసం, ఆ తర్వాత మన కార్యసాధన కోసం. ఇక హామీ అంటారా? మీరున్నారుగా. మొత్తానికి అసాధ్యుడు ఎవరు? సరే, ప్రయత్నం చేద్దాం. నాన్నగారు ఉన్నారా అండి? నాన్నగారు ఉన్నారా అండి? ఏంటండి, మీకు మాటలు రావా? మా నాన్నగారే పరాయి మగవాళ్ళతో మాట్లాడకూడదు, చూడకూడదు అన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఈ ఇంటికి ఎవరు రాకూడదని నీకు తెలీదా? తెలీదు సార్. ఇవాళే మన సరికంతా వేగంలకు ఎక్కించి పంపించేశానని చెప్పడానికి వచ్చాను సార్. నిజంగానా? అవును సార్. నిమిషాల మీద పనులు జరిపించేశానంటే నమ్మండి సార్. మన ఆఫీస్లో మామూలు ఇస్తానన్న నక్కా గారు తీసుకెళ్లిన డబ్బులు వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. సరే, విషయాలన్నీ మనం ఆఫీస్ లో మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. మళ్ళీ ఇంటికి ఎప్పుడు రాకు, మర్చిపో. రానండి. చూడమ్మా, నువ్వు తలకాయ ఉంచుకోవాల్సింది పరాయి పురుషుల దగ్గర, నా దగ్గర కాదు. నాన్న, మరి సినిమా అంటే ఏంటి నాన్న? సినిమా అంటే మనుషుల్ని పాడు చేసే ఒక బొమ్మలాట. ఎంతటి అమాయకులైనా ప్రేమించడం దగ్గర నుంచి హత్య చేయడం వరకు కొత్త కొత్త పద్ధతులు నేర్పి పాడు చేసే ఒక దుష్ట శక్తి. అంచేత నువ్వు ఎప్పుడు సినిమాలు చూడకూడదమ్మా. అయినా సినిమా అంటూ ఒకటి ఉందని నీకు ఎవరు చెప్పారు తల్లి? మన పని మనిషి ఏదో నరసమ్మ అది చెప్పింది. గురవయ్య, అయ్యా, మన పని మనిషి నరసమ్మను అర్జెంటుగా పనిలోంచి తీసే. ఇక రెండో పాయింట్, ఆ పనిలో ఓ మూగదాన్ని పెట్టు. అలాగే. చూడమ్మా, నువ్వు ఎప్పుడైనా కాలక్షేపానికి కావాలంటే ఓ రామాయణం, భారతం అలాంటివి చదువుకోవాలి. తప్పితే పెద్ద బాల శిక్ష, సుమతి శతకం ఇలాంటివి చదవాలి. ఏమ్మా, తినమ్మా, తిను. మార్నింగ్ బావా. ముందు నువ్వు ఆ పిలుపు మార్చు, తర్వాత నీ ఉద్యోగం మారుస్తాను. అదేమిటి? వారం రోజుల వరకు సరుకు అక్కడి నుంచి పంపించడం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్ అన్నావు కదా, అతను ఈజీగా పంపించేశాడు. ఈ రోజు నుంచి సూర్యాన్ని ఆఫీస్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. మరి నేను నిన్ను క్లర్క్ గారు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నువ్వు ఉన్నవా బాబు? సైడ్ రూట్ లోంచి మెయిన్ రూట్ లోకి వచ్చి నన్నే ఓవర్టేక్ చేసేసావు. ఇది అన్యాయం బావా. నిజానికి నేను డిస్మిస్ చేయాలి. అలా చేయనందుకు సంతోషించు. ఇక నా రెండో పాయింట్, నువ్వు వెళ్ళొచ్చు. సూర్యం, మేనేజర్ గా నువ్వు నిర్వహించవలసిన మొట్టమొదటి బాధ్యత రేపు రాబోయే 6వ తారీఖున మా అమ్మాయి సుశీల బర్త్డే. అరేంజ్మెంట్స్ అన్ని మన హోదాకు తగ్గట్టు గ్రాండ్ గా చేయాలి, అంతేగా? కరెక్ట్. ఆ ఏర్పాట్లలో ఏమాత్రం లోపం జరిగినా నేను చాలా బాధపడతాను. నాకింత భారీ ఎత్తున అన్యాయం జరిగిపోతుంది అనుకోలేదక్క.
చెట్టంత అక్కవి నువ్వు ఉండి కూడా నేను ఇలా ఎండిపోతాను అనుకోలేదు. ఊరుకో తమ్ముడు, నేను మీ బావగారికి చెప్పి నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తానుగా. ఏమి ఇప్పిస్తావో ఏం చెప్తావో. రాజుగారి కంటే రాజుగారి బావమరిదికి పవర్స్ ఎక్కువ కదా, అందులోనూ సెకండ్ ఫ్యామిలీ తమ్ముడికి మరీ పవర్స్ ఎక్కువ కదా అని ఊరంతా అప్పులు చేశాను. ఇప్పుడు అవి తీర్చకపోతే ఊళ్ళో వాళ్ళు నన్ను ఉతికి ఆరేస్తారు. నా మేనేజర్ పోస్ట్ తీసుకెళ్లి ఆ సూర్యం గడికిచ్చాడు. చేయకుండా వీడిని ఇంకా ఉద్యోగంలో ఉంచితే నా బిజినెస్ ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేసేవాడు. చూసావక్క ఎటువంటి మాట్లాడుతున్నాడో. ఏమిటండి మీరు ఏదో చంటి వెధవ చిన్న తప్పు చేశాడని చిన్న ఉద్యోగంలో పెట్టడం ఏం బాగుంటుంది చెప్పండి. నువ్వెన్ని చెప్పినా సరే వీడికి పెద్ద ఉద్యోగం చేసే యోగ్యత లేదు. అంతేనంటావా? అంతే. పార్వతిని పోగొట్టుకున్న దేవదాసు కంటే ఉద్యోగం పోగొట్టుకున్న నా మనసు బాధతో కుతకుతలాడిపోతోంది. ఈ మంట తలాడటానికి ఒక పెద్ద మందన్న అయ్యి ఉందా? నాతో కలిసి తాగే అర్హత కోల్పోయావురా. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఉద్యోగం తీసేసి మందులో వాటా మానేసి నన్ను మంత్రదండం లేని మాయలు పకీరం చేస్తావా? తమ్ముడు నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతానుగా, వెళ్ళు. నీ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుని పెడుతున్నాను. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. యావండి, మీరెంతో మందికి ఆశ్రయం ఇచ్చారు, వాడొక్కడు మీకు బరువయ్యాడా? వాడి ఉద్యోగం వాడికి ఇచ్చేయండి. పాపం చంటి వెధవ. వాడా చంటి వెధవ. పెళ్లి చేస్తే 6 పిల్లలు పుట్టుండేవారు కుంట వెధవది. మొత్తానికి కోట్లో పాగా వేశాం అన్నమాట. కంగ్రాచులేషన్. అప్పుడే అభినందించేయకండి. నేను సాధించదలుచుకున్న కార్యక్రమంలో ఇది మొట్టమొదటిది మాత్రమే. మరో 3 రోజుల్లో సుశీల పుట్టినరోజు పండుగ వస్తుంది. ఆ పార్టీకి అత్తయ్య గారు రావటం, సుశీలను దగ్గరగా చూసుకోవటం, వీలైతే మాట్లాడటం మా 2వ కార్యక్రమంగా నిర్వహించబడుతుంది. దాదాపు అదేలా వీలవుతుంది బాబు? మీరే చూస్తారుగా, ముందే చెప్తే సస్పెన్స్ పోతుంది. నైస్ టు సీ యు. గురవయ్య, అయ్యా, సూర్యం ఎట్లా కనిపించలే? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి బాబు. అదిగో వస్తున్నారు బాబు. సూర్యం అమ్మా, గుడ్ ఈవినింగ్. వెల్కమ్. ఈమె ఈవిడ నూర్జహాన్ బేగం అని మా ఫ్రెండ్ అంజద్ ఖాన్ చెల్లెలు. మా ఇంటి పక్కనే ఉంటుంది. పార్టీ చూస్తానని సరదా పడితే తీసుకొచ్చాను. రండి. పిలిచిన వాళ్ళంతా వచ్చినట్టే కదా. ఆల్ రైట్, పార్టీ ప్రారంభిద్దాం. డియర్ ఫ్రెండ్స్, మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా ఈ పార్టీకి వచ్చినందుకు మా బాస్ తరపున మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ ఆశీర్వాదాలు అందుకోవడానికి కుమారి సుశీలాదేవి గారు విచ్చేస్తున్నారు. కేక్ కట్ చేయమ్మా. అమ్మా, నేను చచ్చిన సరే వాడితో కాపురం చేయను. అమ్మాయి కాపురం చేయనంటుంది, బలవంతంగా ఎలా చేయిస్తాం? చేయకపోవడానికి కారణం ఉండాలిగా అత్తయ్య గారు. కారణం మీకు తెలీదా? అమితాబ్ బచ్చన్ సినిమాలకు తీసుకెళ్ళమంటుంది. రోజు అమితాబ్ బచ్చన్ సినిమాలేనా అన్నాను. తప్ప తప్పున్నారా? మరి అప్పుడైతే నా ఫినాన్స్ ఇంజనీరే కదమ్మా. మా ఆవిడ పేరు చెబితే మా ఊళ్ళోనే కాదు, ఆంధ్రదేశం మొత్తం మీద ఏ ఒక్క పనివాడు రాడు, ఉండడు. నా ప్లేట్లు ఎవరుతున్నారు? నా ప్లేట్లు ఎందుకు పెట్టా? నేను పెట్టలేదమ్మా, ఆమె తీసుకున్నారు. ఆవిడ తీసుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఏమిటా అప్పుడు? ఇప్పుడు అమ్మాయి ఏమన్నా ఎవరో చేసిన తప్పు నన్ను తిట్టారేంటమ్మా? తిట్టలేదు, కోటా కూడా నీకు ఇష్టమైతే అటు పోవచ్చు. నేను చెబితే అంత అమ్మాయి చెప్పిన అంతే ఇంట్లో. చూడు బాబు, పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని మందలించడం పోయి ఆ తల్లి వాళ్ళని మరింత గారం చేసి మరింత నాశనం చేస్తుంది. అమ్మా 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 ఏమా? ముందు ఆ గాడిని ఇంట్లోంచి పంపిస్తారా? ఏ గారిదమ్మా? ఇంకెవరు? ఆ డ్రైవరు. ఏం జరిగిందమ్మా? ఏం చేశాడు? ఏం చేశాడా? కాలేజ్ వదిలిపెట్టిన తర్వాత ఎంతసేపు అక్కడ పడి ఉండాలి? కాలేజీలో ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను మాత్రం దిక్కులేని దాల్లాగా, గతిలేని దాల్లాగా, అడుక్కునే దాల్లాగా, బజార్ దాల్లాగా అక్కడ పడి ఉండాలా? అంతకర్మ నీకేం పట్టిందమ్మా? అసలు ఇంతకీ డ్రైవర్ గాడేమయ్యాడు అని ఎవరికి తెలుసు? ఇవాళ బస్సులు కూడా స్ట్రైకు. అంత దూరం నుంచి నడిచొచ్చాను. నా అమ్మ నా తల్లి అంత దూరం నుంచి నడిచొచ్చావమ్మా? లేకపోతే ఎగురొచ్చాననుకుంటున్నావా, విమానంలో వచ్చానుకుంటున్నావా? ఆహా, అయితే వీడికి ఇంత పొగరు బలిసి. ఎరా రే దునపదా రారా రే, ఇంకొక క్షణం నువ్వు ఇంట్లో ఉంటాను లేపా. వదిమా, నేనెందుకు వెళ్ళాలి? నేనేం చేశానండి? దీన్ని కాలేజీ నుంచి తీసుకురావాలని నీకు తెలీదు? దానికి నన్నేం చేయమంటారండి? అయ్యగారిని అడగండి.
ఎవరా అయ్యగారు? మా నాన్నగారేనండి మీ మూడు గారు అదిగోనే వచ్చేసారండి. ఏమయ్యా నీకు కారు కావాల్సి వచ్చిందా? అది కాదే అమ్మాయిని కాలేజీ నుంచి తీసుకురావాలని నాకు తెలియదు. అప్పుడే చెప్పాను కదండి. ఎప్పుడు చెప్పావు? దిగిన తర్వాత చెప్పావు. మీ అమ్మగారు అయ్యగారు కారు ఎక్కిన తర్వాత ఓహో వారి అమ్మగారు అయ్యగారు ఎక్కి తిరగడానికి వెళ్ళిందా కారు? ఎక్కడ తీసుకెళ్ళావయ్యా? షికార్కా? అది కాదే ఇవాళ డాక్టరు నాన్నకి కళ్ళు. ఓహో ఇప్పుడు ఆయనకి కళ్ళు వచ్చి ఏ మూల ఇంట్లో ఏముందో ఏ గుట్లో ఏముందో ఏ పెట్లో ఏముందో తడివి చూసుకోవాలన్నమాట. ఆడుతాను. అదేమిటి అలా మాట్లాడతావు? నాకు గుర్తులేదే. ఎందుకు గుర్తుంటుంది? మీ వాళ్ళు మీ పళ్ళే గుర్తుంటాయి, మా పళ్ళు ఎందుకు గుర్తుంటాయి? విన్నావుంటే అమ్మా వాళ్ళ బోరాబు గారు మోటెట్టుకున్న కారు కాదు, వాళ్ళే ఎక్కి వాళ్ళే తిరిగి కొరుకుతూ ఉంటారు కాబట్టి. ఏమయ్యా ఈ రాజ్యలక్ష్మి మనోడు పట్టం పోయి పెద్ద పెద్ద చదువులు చదివి వస్తా ఉంటే మనోడు చూసి ఊరంతా గుమ్మైపోవాలని చెప్పాను కదా, ఏర్పాట్లన్నీ చేసావా? ఎంత మాటమ్మా, అన్ని మీరు చెప్పినట్టు చేశాను. అమ్మారు గుళ్ళో తిరణాలకి ఏర్పాటు చేసావు కదా? అది చేశానమ్మా. మనోడి చేతి మీదుగా బీదా బిక్కి అందరికి చీరలు పంచలు పంచాలని కూడా చెప్పాను కదా. ఆ ఏర్పాట్లు జరిగాయమ్మా. మనోడికి ఇష్టయ్య రైల్లోంచి కాలు కింద పెట్టకూడదు. కడేరావు టపాసులు ఊరంతా మోగిపోవాలా అంతే. అలాగేనమ్మా, ఆర్డర్ కొట్టేస్తాను. అదంత పని కనుక ఎలా ఉంది నా గురి? చాలా బాగుంది, ఒక్కదానికి తగలేదు. బాబాయ్ ఈ గోళీలాట నాకు వచ్చి రాలేదు కానీ మీకు ఇంకో తమాషా చూపిస్తాను. అయ్యగారు ఏంటి? అమ్మగారు మిమ్మల్ని బేగ రమ్మన్నారండి. ముసల్ది రమ్మనగానే నేను వచ్చేయాలా? చాలా ముఖ్యమైన పని మీద ఉన్నాను ఇక్కడ. నేను రానని చెప్పా. అట్టగానండి అయ్యా. రండి రా బాబాయ్లు, రండి రండి. కూర్చోండి రా బాబాయ్లు, కూర్చోండి. నేను మీకు మ్యాజిక్ చేసి చూపెడతా. ఏంటిది? దీన్ని నేను మీ కళ్ళు ఎదురకుండా మింగేస్తా, మళ్ళీ బయటికి తీస్తా. అయితే మింగే. సూరయ్య బయటికి తీసి చూపించు. ఇందులో టెక్నిక్ ఏమి లేదురా. ఏల్ని ఓ మూల మీకు కనపడకుండా దాచా అన్నమాట. మీరు తీమన్నప్పుడు తీశానంతే. అయితే జాగ్రత్తగా దాచుకోవాలి. పొరపాటున లోపలికెళ్ళిందో చస్తే బయటికి రాదు. సూరయ్య సూరయ్య ఇంకోసారి చెవా. ఇంకోసారా? చప్పట్లు కొట్టండి. ఏమైంది సూరయ్య, ఈల మింగేసావా? అయ్యో సూరయ్య తప్పిపోతాడు, పదండ్రా. ఎవడ్రా ఏలుంది? పెద్దగా నువ్వా? నువ్వు కదా? ఆపో ఆపో, హోల్డ్ ఆన్ ఆపో. ఏమే రాజ్యలక్ష్మి గారు ఆయన గారు కదంటే? మరే ఎప్పుడు పెద్ద మనిషిలా ఉండేవారు. ఇలా ఏటైందో ఏటో. దొంగ సచ్చినోడా, ఏమైందిరా నీకు? మమ్మల్ని చూసి ఎలా అత్తావా? ఒక్క చూడు. అమ్మా ఐగోరు చిన్నపిల్లలతో గోళీలు ఆడుకుంటున్నారు. నీ చెప్పినట్టు చెప్పొద్దమ్మా. ఏమయ్యా ఎక్కడి నుంచి రావడం? పిల్లలతో గోళీలాటమే కాకుండా వాళ్ళ దగ్గర ఈలేయడం కూడా నేర్చుకున్నావా? ఈలా సిగ్గు లేకపోతే సరి. మనోడు వస్తున్నాడనే సంతోషంతో నేను తబ్బిబ్బై తలకిందులు అవుతుంటే ఈలేస్తూ వస్తావా సోగ్గాళ్ళగా? మళ్ళీ ఈలా నేను అడుగుతుంటే సరిగా సమాధానం చెప్పకుండా దసరా పుల్లోలాగా ఈలేస్తావా? ఈలా ఏమైందయ్యా? ఏంటి ఈల మింగావా? అందరూ ఈల వేస్తే నువ్వు ఈల మింగావా? ఈ రోజు ఈల మింగావు, రేపు తుపాకీ మింగుతావు. ఈట ఇదేం రోగం అయ్యా? తిని కూర్చోక ఈల మింగడం. వచ్చా మంగ చూడ, ఈల మింగాడంట. ఏం చేయమంటావే? ఈల మింగారా? ఈలపాటి రఘురామయ్య గారి శిష్యులు కూడా ఇలా ఈలేరే. అయ్య గారు ఎప్పుడు ఈత నేర్చుకున్నారా? నేర్చినట్టే ఉంది నేగతాళి. ముందా ఈల బయటకు వచ్చేట్టు చూడవే. అట్టగేనమ్మా. అయ్యగారండి వంగండి. అమ్మా మీరు ఒకటి ఎత్తగాని ఈల బయటికి రాదండి. అమ్మో ఏలొచ్చేసిందండి. ఏలొచ్చింది నా వెన్నుపూ. ఎక్కడున్నావే? నేను కాలేజ్ బస్ స్టాప్కి వెళ్తున్నాను. ఇక్కడ కిషోర్ గాడు నీకోసం గాలి ఇచ్చేస్తున్నాడు. పంపించమంటావా? నా గురించి వాడికి ఏం చెప్పకు. ఓకే ఓకే బాయ్.
శ్రీయా ఏంటి ఒంటరిగా? కిషోర్ గడ్ రాలేదా? వాడికి నాకు కట్ అయింది. కట్ అయిందా? వావ్, ఎన్నాళ్ళ ఖాళీ అయ్యా శ్రేయ. అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట. మరి బ్యాచిలర్స్ కి ఇస్తావా? జస్ట్ జోకింగ్, ఎందుకంత కోపం? చలో హాయిగా చాక్లెట్ రూమ్కి వెళ్ళి నోరు తీపి చేసుకుని సినిమాక్స్ లో మ్యాట్ ని చూసుకొని మెల్లగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, చాలా పనులు ఉంటాయి. ఒక్కదానని ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు? ఎవడో ఒకడు బండి ఎక్కాలి, అదేదో నా రెక్కు యమహా RXZ, స్మూత్ గా స్పీడ్ గా వెళ్ళిపోద్ది. దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ ని అస్సలు మర్చిపోలేవు. ప్లీజ్ 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 నీ కాలు పట్టుకుంటా ప్లీజ్. దా 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 ఎక్కుదా. హలో హలో శ్రియా, వెళ్ళిపోతావేంటి? ఆలోచించుకో. ఇదిగో బ్లాక్ బెర్రీ, సిమ్మేసి రీఛార్జ్ చేయిస్తా. ఫుల్ టాక్ చాయ్. బ్లాక్ బెర్రీ నచ్చని చెర్రీ గర్ల్ ఉంటుందా? గుడ్ గర్ల్. ఓ గాడ్, చూసేసిందిరా బాబు. ఆగరే, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. ఏయ్ శ్రీ, ఆగు. పెద్ద జలగా మనీ పర్స్ చూసిందనుకో సప్రింగ్ చేస్తాం. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా? నాకు తెలుసురా, అది నిన్ను ఒంగోబెట్టేస్తుందని. అయితే ఇంకే నువ్వు ఒంగోబెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడకు, ఇది ఉంది నీకు. అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్, అది ఉంది నాకు. నీకు కావలసింది లక్కు కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బాగా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడూ మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్నీ తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. ముంచుతాడు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పికప్స్ అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్. అలా అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఈ లవ్ లో నేనేమి ఇవ్వను, నువ్వేమీ అడుక్కోడు. ఆపవే, అది కాదు శ్రీ. నువ్వు చెప్పిందల్లా చేసి రావుగడ అన్న దొరుకుతాడని చూసుకో.